బ్రేకింగ్ చూస్తున్నాం. మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర జరిగిన కారు ప్రమాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్ ఈ ప్రమాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 16న జరిగిన ఈ ప్రమాదంలో కారు ఢీకొని భారతి అనే మహిళ మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సంజోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పాటు డ్రంక్ టెస్టులు కూడా నిర్వహించారు. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది? సంజోష్ ర్యాష్ డ్రైవ్ చేశారా? ప్రమాదానికి ముందు ఏం జరిగింది? ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇప్పుడు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఏ దశలో ఉంది? ఇవాళ విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో సంజోష్ నుంచి ఎలాంటి సమాధానాలు రాబోతున్నాయి? ప్రమాదానికి బాధ్యులెవరు? నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారనే ఆరోపణలు నిజమేనా? మరోవైపు బాధిత కుటుంబానికి న్యాయం ఎలా జరుగుతోంది? రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో కేసు దర్యాప్తుపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవా? పోలీసులు చట్ట క్రమేణా దర్యాప్తు చేస్తున్నారా? ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఇదే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఏం జరిగింది? అసలు సంజోష్ కారు ప్రమాదం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 16న అటు లింగంనేని రమేష్ జనసేన ఎంపీ కుమారుడు ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్తోని ఒక అమ్మాయిని ఢీ కొట్టడం జరిగింది. అమ్మాయి ముందుగా కొంచెం గాయాల తర్వాత అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. తను ఎవరైతే భారతి అనే వ్యక్తి ఇన్ఆర్బిట్ మాల్లో తను పనిచేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేస్తున్న క్రమంలో అటు లింగంనేని ఏదైతే జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కొడుకు సంజోష్ అటు ర్యాష్ డ్రైవింగ్ ద్వారా తనను ఢీ కొట్టారని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసుల వైపు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ నెల 16న ఈ ఘటన జరిగింది. అక్కడ నుంచి పోలీసు వెంటనే సంజోష్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి కొంత విచారణ జరిగింది. సో అసలు ఏం జరిగింది, ఎవరు తప్పు అనే కోణంలో కూడా గతంలో 16 తర్వాత సంజోష్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన తర్వాత కొంత పొలిటికల్ ఈ వివాదం అంటే పొలిటికల్ లీడర్ కుమారుడు కొడుకుగా ఉన్న సంజోష్ పోలీస్ స్టేషన్ బెయిల్ పైన బయటకు రావడం, ఆ తర్వాత మళ్ళీ అంటే దాదాపు 16 నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా విచారణ కొనసాగుతుంది. ఏంది అసలు నిజంగా తను ర్యాష్ డ్రైవింగ్ చేశారా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేశారా, డ్రగ్స్ తీసుకున్నాడు, అసలు ఏమైందన్న అంశాలతో పాటు పూర్తిగా అన్ని కోణాలతో అటు సంజోష్ పైన మాదాపూర్ పోలీసులు ఏదైతే విచారణ అటు దర్యాప్తు కొనసాగించడం జరిగింది. దర్యాప్తు కొనసాగించిన తర్వాత నిజంగా ఈ సంజోష్ తప్పే, సంజోష్ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ చేశారని చెప్పేసి కూడా 106 అంటే BNSలో 106 ప్రకారం తనపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రోజు తనకు విచారణ రావడం జరిగింది. విచారణ వచ్చిన అనంతరం అంటే రకరకాల కోణాలతో తనని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తను డ్రైవింగ్ చేసే క్రమంలో నిర్లక్ష్యంగా ఉన్నారా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేశారా, డ్రగ్స్ తీసుకున్నారా, ఇంకేమన్నా ఆలోచిస్తున్న అంశాలతో పాటు పూర్తిగా అన్ని కోణాలతో తన విచారణ కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇంకా మాదాపూర్ పోలీసులు ఇప్పటికే ఎటువంటి అధికారికంగా సమాచారం అయితే ప్రస్తుతం ప్రెస్ కానీ మీడియాకి ఇక్కడ రిలీజ్ చేయలేరు. కానీ లింగంనేని ఎవరైతే రమేష్ కొడుకు సంజోష్ పైన కష్టంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇది కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగ్ అని చెప్పేసి కూడా వైపు భారతీయ కుటుంబ సభ్యులు ఇప్పటికే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక పొలిటికల్ ప్రెషర్కి మీరు తలొగ్గి పని చేయకూడదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు పోలీసు వారిని కోరడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఈ కేసును అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కష్టంగా దీంట్లో న్యాయం జరిగే వరకు మేము పని చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పటికే 106/3 కింద లింగంనేని రమేష్ కొడుకు పైన అంటే సంజోష్ పైన నిర్లక్ష్య డ్రైవింగ్ కింద కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.